శ్రీమాత్ర నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. రేపు మహాలయ అమావాస్య. ఈ అమావాస్య శనివారం వచ్చింది కనుక అమావాస్య అని అంటారు. ఈ అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకొని శ్రాద్ధ కర్మలు, తర్పణాలు నిర్వహిస్తారు. మరోవైపు జ్యోతిష్యం ప్రకారము శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో ఈ రోజునే వక్రమార్గంలో ప్రయాణించనున్నాడు. ఈ సమయంలో సర్వార్థ సిద్ధియోగము, అమృత సిద్ధి యోగాల కలయిక జరగనుంది. ఇదే రోజున రోహిణి నక్షత్ర ప్రభావం కూడా ఉంటుంది. ఈ సమయంలో శనిదేవుని ఆశీస్సులు పొందడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. ఇలా చేయడం వల్ల మనకు శని దోషము, శని మహాదశ, శని సాడేసాతి నుంచి విముక్తి లభిస్తుంది. ఈ సందర్భంగా శని అమావాస్య వేళ ఎలాంటి పనులు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శని అమావాస్య సందర్భంగా శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఓం శం శనశ్చరాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల సాడేసాతి సంబంధించిన ప్రభావాలను తగ్గించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. శమీ చెట్టులోని అంటే జమ్మి చెట్టులోని నీలి అపరాజిత ఆకులతో లేదా నలుపు రంగు వస్త్రాలను కుడి చేతిలో కట్టుకోవాలి. దీంతో పాటు 11 సార్లు శని స్తోత్రాలను పఠించాలి. ఇలా చేయడం వల్ల మన జీవితంలోని శని దోషము తొలగిపోయి పురోగతి లభిస్తుంది. శని అమావాస్య వేళ హనుమంతుడికి నైవేద్యాన్ని సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. హనుమంతుడికి లడ్డూలు నైవేద్యంగా సమర్పించడం వల్ల సకల పాపాలు తొలగుతాయని, గ్రహాలు కూడా శాంతిస్తాయని పండితులు చెబుతున్నారు. వీటితో హనుమంతుడికి ఎర్రని వస్త్రాలను కూడా సమర్పించవచ్చును. శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు శని అమావాస్య సందర్భంగా ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయాలి. అలాగే ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి. ఇలా చేయడం వల్ల మీకు శనిదేవుని ప్రత్యేక అనుగ్రహము లభిస్తుంది. అలాగే మీ సామర్థ్యం మేరకు నల్లని దుస్తులు, నల్లని దుప్పటి, ఇనుప పాత్రలు, ఆవాల నూనె వంటి వాటిని దాన ధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరడంతో పాటు సంపద, ధాన్యాల కొరత అనేదే ఉండదు. అమావాస్య పూజ చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇంకా జీవితంలో సుఖశాంతులను ప్రసాదిస్తుంది. పితృదేవతలు మన శ్రేయస్సును కోరుకుంటారు కాబట్టి అమావాస్య రోజున వారికి పిండ ప్రదానం చేయాలి. లేకుంటే కనీసం నీరైనా వదలాలి. ఇంట్లో పూజ గదిని శుభ్రం చేసుకుని పితృదేవతలకు భోజనాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఈ అన్నంలో కాస్త కాకులకు ఉంచాలి. ఇలా ఉంచడం ద్వారా అమావాస్య రోజున కాకుల రూపంలో పితృదేవతలు మనం ఉంచిన ఆహారాన్ని తీసుకుంటారని నమ్మకము. ఇలా ప్రతి అమావాస్యకు పితృదేవతలకు పిండాలు పెడితే వారు సంతోషిస్తారు. సాధారణంగా పితృదేవతలు 7 గణాలుగా ఉంటారని, తొలి 3 గణాల దేవతలు అమూర్తులుగా అంటే ఆకారం లేనివారుగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. మిగిలిన 4 గణాలైన వారికి మాత్రము ఆకారాలు ఉంటాయి. పితృగణాలు దేవుళ్లతో కలిసి శ్రాద్ధాలు భుజిస్తాయని, భోజనంలో సంతృప్తి చెంది శ్రాద్ధదాతలకు సుఖ సంతోషాలను ప్రసాదిస్తారని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. పితృదేవతలు దేవగణంలో 7 విభాగాలుగా వీరు ఉంటారట. పితృదేవతలను సుఖంగా ఉంచుకుంటే తప్పకుండా అష్టైశ్వర్యాలు లభిస్తాయని, ఈతి బాధలు ఉండవని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే అమావాస్య రోజున మధ్యాహ్నం 12 గంటల లోపు పితృదేవతలను పూజించి వారి శ్రాద్ధము ఇవ్వాలని పండితులు చెబుతున్నారు. మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ ఉంది. దానశీలిగా పేరు పొందిన కర్ణుడికి మరణానంతరం స్వర్గం ప్రాప్తించింది. ఆయన స్వర్గలోకానికి వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆకలి, దప్పిక కలిగాయి. ఇంతలో ఒక ఫలవృక్షము కనిపించింది. పండు కోసుకొని తిందామని నోటి ముందు ఉంచుకున్నాడు. ఆశ్చర్యము! ఆ పండు కాస్త బంగారపు ముద్దగా మారిపోయింది. చెట్టుకున్న పండ్లే కాదు, మిగతా ఏ చెట్లు పండ్లు కూడా కోయబోయినా అదే అనుభవం ఎదురైంది. ఇలా లాభం లేదనుకొని కనీసం దప్పికైనా తీర్చుకుందామనుకొని సెలయేటి దగ్గరకు సమీపించి దోసిట్లోకి నీళ్లు తీసుకొని నోటి ముందు ఉంచుకున్నాడు.
ఆ నీరు కాస్త బంగారు నీరులోకి మారిపోయింది. స్వర్గలోకానికెళ్ళాక అక్కడ కూడా అదే పరిస్థితి ఎదురైంది. దాంతో కర్ణుడు తాను చేసిన తప్పిదమేమిటి, తనకిలా ఎందుకు జరుగుతున్నది అని ఆలోచిస్తూ ఉండగా, కర్ణ, నీవు దానశీలిగా పేరు పొందావు, చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే ఆ దానాలన్నీ బంగారము, వెండి, డబ్బు రూపేణా చేశావు. కానీ కనీసము ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యదేవుని వద్దకు వెళ్ళి పరిపరి విధాలా ప్రాధేయపడగా, ఆయన కోరిక మేరకు దేవరాజైన ఇంద్రుడు కర్ణునికి ఒక అపురూపమైన అవకాశమిచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాతాపితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి చేరాడు. అక్కడ పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరిపోయింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజైన మహాలయ అమావాస్యగా పిలుస్తారు. అందుకు ఇంకొక కథ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. పితృదేవతల ముక్తి క్షేత్రము. గయాసురుని పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణాన ఇది పాదగయగా మారింది. అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాలలో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు ఫలప్రదం కావాలని కోరాడు. పిఠాపురము అసలు పేరు పీఠికాపురము. అష్టాదశ శక్తి పీఠాలలో ఇది 10వ పీఠము. దక్షయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రంతో చిన్నాభిన్నం చేయగా ఆమె పిరుదులు పడిన ప్రాంతం కనుక దీనిని పిఠాపురంగా అన్నారు. కాలక్రమేణా అదే పిఠాపురంగా స్థిరపడింది. దీనికే దక్షిణ కాశీ అని, పాదగయ అని పేర్లు ఉన్నాయి. శ్రీ కుక్కుటేశ్వర స్వామి, శ్రీ దత్తాత్రేయ స్వామి అష్టాదశ పీఠాలలో ఒకరైన శ్రీ పురుహూతిక అమ్మవారి పీఠము ఇక్కడే ఉన్నాయి. కనుక పిఠాపురం తెలుగువారికి అతి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా పూజలు అందుకుంటున్నది. దక్షిణ కాశీకి వెళుతూ వ్యాసుడు ఈ క్షేత్రాన్ని సందర్శించాడని కథనము. శ్రీనాథుడు తన పర్యటనలో భాగంగా ఈ క్షేత్రాన్ని సందర్శించి సేవించాడని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పితృదేవతల ముక్తికి భాద్రపద మాసంలో ఈ క్షేత్రంలో పిండ ప్రదానాలు జరగటం ప్రతీతి. పిఠాపురంలో అమ్మవారి శక్తిపీఠం కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ఉంటుంది. ఈ శక్తి ఆలయం చిన్నదే అయినా అమ్మవారి మూర్తి చతుర్భుజగా అద్భుత సౌందర్య రాశిగా దర్శించిన వెంటనే భక్తిభావం పొంగేలా ఉంటుంది. ఈమెకు పురుహూతిక అనే పేరు. దానికే ఓ కథ ఉంది. పూర్వము ఇంద్రుడు గౌతమ మహర్షి భార్య అయిన అహల్యని మోసం చేసి శాపకారణంగా సహస్రాక్షుడు అవుతాడు. ఆ శాపం పోగొట్టుకోవడానికి జగజ్జనని అయిన ఈ అమ్మవారి కోసము తపస్సు చేసి శాపం పోగొట్టుకుంటాడు. పురుహూతుడు అంటే ఇంద్రుడు ఆరాధించిన దేవి కనుక ఈవిడ పురుహూతిక అయింది. పిఠాపురంకు పాదగయగా పేరు రావడానికి ఒక కథ ఉంది. పూర్వం గయాసురుడనే రాక్షసుడు మహావిష్ణువుని మెప్పించి తన శరీరము అతి పవిత్రంగా ఉండే వరం పొందాడు. దానివల్ల మునులు ఎన్ని పాపాలు చేసినా అతడి శరీరాన్ని తాకిన వెంటనే పాప విముక్తులై నేరుగా స్వర్గానికి రావడం మొదలుపెట్టారు. మరోవైపు గయాసురుడు భాగవోత్తముడు కనుక ఇంద్ర పదవిని అతనికి దక్కింది. దీనిని భరించలేని ఇంద్రుడు త్రిమూర్తులను వేడుకొనగా త్రిమూర్తులు బ్రాహ్మణ వేషధారులై గయాసురుణ్ణి చేరి, అయ్యా, తమది పుణ్య శరీరం, తమ దేహం మీద లోక కళ్యాణార్థం 7 రోజుల పాటు యజ్ఞం చేయదల్చాము అన్నాడు. అందుకు గయాసురుడు అంగీకరించాడు. అప్పుడు త్రిమూర్తులు, గయాసుర, 7 రోజులలోపు నువ్వు కదిలినా లేచినా యజ్ఞ సమాప్తి కొరకు అంటే యజ్ఞము అసంపూర్తిగా ముగించలేము.
కనుక నిన్ను సంహరిస్తాము అని అన్నారు. ఆ గయాసురుడు అందుకు అంగీకరించి తన శరీరాన్ని విపరీతంగా పెంచాడు. అతడి తల గయ, నాభి నాభిగయ, పాదాలు పాదగయలో ఉండేటట్టుగా పెంచాడు. త్రిమూర్తులు ఆ శరీరం మీద యజ్ఞం ప్రారంభిస్తారు. 6 రోజులు గడిచి 7వ రోజు పూర్తి కావలసి ఉంటుంది. అప్పుడు శివుడు తెల్లవారాక ముందే కోడి రూపం ధరించి కూస్తాడు. దాంతో 7వ రోజు పూర్తయిందని భావించి గయాసురుడు కదులుతాడు. అదే కారణాన సంహరించబడతాడు. అతడి పాదాలు పిఠాపురంలోనే ఉన్న కారణంగా ఇది పాదగయగా మారింది. అయితే మరణించే ముందు గయాసురుడు తన పేరుతో ఉన్న క్షేత్రాలతో పితృదేవతలకు జరిపే పిండ ప్రదానాలు ఫలప్రదం కావాలని కోరాడు. ఆ కోరిక ఆమోదించబడింది. కనుకనే 3 గయాలలో పిండ ప్రదానాలు విశేష ఫలప్రదం కలిగించింది. పాదగయలో గయాసురుని పాదాల చెంత పిండం వదిలితే అది నేరుగా పితృదేవతలకు చేరుతుందని నమ్మకము. గోదావరి పుష్కర కాలంలో ఒరిస్సా నుంచి ఓడ్రులు కనీసం ఇంటికి ఒకరైనా వచ్చి రాజమండ్రి గోదావరిలో స్నానం చేసి పిఠాపురంలో గల ఈ పాదగయలో పిండ ప్రదానం చేయటము తరతరాలుగా వస్తున్నది. కుక్కుటేశ్వరుడు గయాసుర సంహారం కోసము కుక్కుట రూపము ధరించిన శివుడు కుక్కుటేశ్వరునిగా ఇక్కడ వెలిశాడు. శ్రీ స్వామివారి దేవేరి శ్రీ రాజరాజేశ్వరి దేవి భక్తుల పాలిట కల్పవల్లి, కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లిగా విరాజిల్లుతున్నది. ఈమెకు ఒక పక్క మయూర వాహనుడైన కుమారస్వామి, మరొక పక్క చతుర్భుజుడైన గణపతిమూర్తి వెలిసి ఉండటం విశేషము. పిఠాపురం క్షేత్రంలో ఉన్న పుష్కరిణి విశేషమైనది. దీనిని ఏలా నది అని కూడా పిలుస్తారు. పూర్వము ఏలా మహర్షి అప్సరసల మోహంలో పడి తపస్సు భగ్నం చేసుకుంటాడు. ప్రాయశ్చితం కోసము ఈశ్వరుడి కోసము తపస్సు చేసి ఆయనను మెప్పించి శివుని జటాజూటంలోని గంగలో స్నానం చేసి తన పాపాన్ని తొలగించుకుంటాడు. ఈ సందర్భంగా తన పేరు మీద ఒక నది ప్రవహించే విధంగా వరమియ్యాలని శివుని కోరి ఒక నదీపాయను తన వెంట తీసుకుని సాగరంలో కలిపేందుకు బయలుదేరగా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం దగ్గరకు వచ్చేసరికి కోడికూత వినబడటంతో అక్కడ ఆగిపోయాడు. దీంతో ఆయన వెంట వచ్చిన నదీపాయ కూడా ఆగిపోయింది. అదే పాదగయ పుష్కరిణిగా ప్రసిద్ధి చెందిందని అంటారు. పంచమాధవ క్షేత్రము దేవేంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుని సంహరించాక బ్రహ్మహత్య పాతకం నుంచి తప్పించుకోవడానికి 5 మాధవ క్షేత్రాలను స్థాపించాడు. ఆ 5 ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో బిందుమాధవ క్షేత్రము, అలహాబాద్లోని ప్రయాగలో వేణుమాధవ క్షేత్రము, తమిళనాడులోని రామేశ్వరంలో సేతుమాధవ క్షేత్రము, కేరళలోని తిరువనంతపురంలలో సుందరమాధవ క్షేత్రము, పిఠాపురంలో కుంతీమాధవ క్షేత్రము. వనవాస సమయంలో కుంతీదేవి పాండవుల క్షేమం కోరి శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా ఆయన సాక్షాత్కరించి అనుగ్రహించడం వల్ల ఈ స్వామికి కుంతీమాధవ స్వామిగా పేరొచ్చినట్లు కథనము. అలాగే కుంత అనే ఆయుధం కలిగి ఉండటం వల్ల కూడా కుంతీమాధవ స్వామిగా పేరు వచ్చినట్లు చెబుతూ ఉంటారు. శ్రీపాద వల్లభ మహాసంస్థానము దత్తాత్రేయుడి మొదటి అవతారము శ్రీపాద శ్రీవల్లభుడు ఇక్కడే జన్మించారు. ఆయన శక్తిపీఠాన్ని పూజించారు. ఆయన జన్మించిన గృహమే ఇప్పుడు శ్రీపాద శ్రీవల్లభ సంస్థానము. శ్రీపాద వల్లభ జయంతి, దత్తాత్రేయ జయంతి తదితర ఉత్సవాల సమయంలో వేలాది సంఖ్యలో భక్తులు మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా విశేష సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, మహాలయ అమావాస్య గురించి, గొప్పతనం గురించి. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.